ఏడవ గోపికను నిద్రలేపుతూ గోదాదేవి ఇలా అంటోంది. లేగదూడలను తలుచుకొని గేదెలు పాలధారలను స్రవిస్తుంటే ఆ పాలధారలతో మీ ఇంటి ప్రాంగణమంతా బురదమయమైపోయింది. అంతగా గొప్ప సంపద గల గోపాలునికి చెల్లెలవైన ఓయమ్మా, పైన మంచు కురుస్తోంది, కాళ్ళ క్రింద పాలధారల ప్రవాహం సాగుతోంది. మనసులో నిరంతరం మాధవుని భక్తిభావం పొంగిపొర్లుతోంది. ఈ ముప్పేట దారలతో తడిసి తడిసి కూడా నిన్ను చేర్చుకున్నట్టుకు నీ వాకిట గుమ్మానికి పట్టుకుని నిలబడి ఉన్నామమ్మా. ఆనాడు సీతాపహరణతో రావణుని వధించిన ఆ శ్రీరాముని గుణగణాలను కీర్తిస్తూ పాడుతున్నాము. మేము ఇంత చేయుచున్నను నోరు మెదుపుటలేదు ఏమి తల్లి, నీ మొద్దు నిద్ర ఊరంతా తెలిసిపోయినదిలే. ఈ స్థితి నుండి మేలుకో, వచ్చి గోష్ఠిలో పాల్గొని వ్రతాన్ని పూర్తి చేయి అంటోంది గోద.